అమోఘం, అనిర్వచనీయం ఆ ఆలయం. ఆ ఆలయంలోకి ప్రవేశిస్తే భక్తిభావం పెళ్ళిబుక్తుంది. 24 అడుగులుగా అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ స్వరూపం. ఒకే పీఠంపై శ్రీ ఆదివరాహ, లక్ష్మీ నరసింహ, వేణుగోపాల స్వామి మూర్తులు వెరసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ దేవాలయంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ఉన్నటువంటి ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. ఎంతో మహిమాన్వితను ఈ యొక్క ఆలయం తనలో ఇముడ్చుకుందని చెప్పవచ్చు. 2000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి స్వామి అనంత పద్మనాభ స్వామి విగ్రహము, అదేవిధంగా ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు ఆదివరాహ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, వేణుగోపాల స్వామి, ఈ ముగ్గురు దేవతామూర్తులు కూడా ఒకే పీఠంపై ఉంచబడినటువంటి ఆలయంగా ఇది కీర్తింపబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి అనే విషయాలు ఆలయ ఈవోని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రజెంట్గా 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తుంది. ఈ యొక్క విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. మన బూరుగడ్డ దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలం నాటిది. మనకి ఈ ఆలయానికి రాగానే మొదటిగా మనకి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తారు. అట్లానే తర్వాత క్యూ లైన్లో వచ్చేసి మన ఇక్కడ చూస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంచేపినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. తర్వాత మనకి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామిని వ్రతం కూడా చేస్తారు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా అనంత పద్మనాభ స్వామి వారికి మంచి విశేషంగా అభిషేకము, ఇంకా పూలాలంకరణ మొదలైన కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత మనం ముందుకు పోతే తర్వాత ఆళ్వార స్వాములు ఉంటారు. మొత్తం 18 ఆళ్వార్లు, 12 ఆళ్వార్లను ఒక దగ్గర ఉంటారు. విడివిడిగా మిగతా ఆళ్వార్లు ఉన్నారు. అలాగనే మనకు విశిష్టంగా ఇక్కడ గోదామ్మవారు సన్నిధి ఉన్నది. ఈ యొక్క గోదామ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సుఖాలు, సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసము. ఆ తర్వాత మనకి ఇంకా లోపలికి పోయినట్లయితే, కొంచెం ముందుకు పోయినట్లయితే అక్కడ లోపల మనకి పుష్కరిణి ఉంది. దాన్ని చంద్ర పుష్కరిణి అంటారు. ఆ తర్వాత ముందుకు వచ్చినట్లయితే దేవగన్నేరు చెట్టు, పారిజాతము, ఉసిరి చెట్టు లాంటివి ఉన్నాయి. ఆ తర్వాత బయట కూడా మనకి కోనేరు ఉంది. ఆ కోనేరుని సూర్య పుష్కరిణి అంటారు. ఇక తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పోయి వచ్చిన తర్వాత ఇక ఆలయ ప్రవేశం చేయటం అనేది జరుగుతుంది. ఆలయ ప్రవేశం కాగానే స్వామివారు 3 మూర్తుల్లో కనిపిస్తారు. ఆది వరాహ, లక్ష్మీ నరసింహ, వేణుగోపాల స్వామి. ఒకే పీఠం మీద ముగ్గురు దేవతలు ఉండడం అనేది ఇక్కడ విశేషము. ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్నట్లయితే భక్తులందరికీ కూడా సకల సుఖాలు, సకల సంతోషాలు అన్నీ కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసము. అలాగనే ఈ యొక్క ఆలయంలో విశేషంగా పండుగలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి అప్పుడు గోదా కళ్యాణము, ఇక ప్రతి మాసం కూడా స్వామివారికి విశేషంగా సహస్రనామ ఫలపుష్పార్చన చేస్తున్నాము. అట్లాగనే ప్రతి మంగళవారము క్షేత్రపాలకునికి ఆంజనేయ స్వామికి వారికి అభిషేక వివిధ పూజలు ఉంటాయి. అలాగనే ప్రతి శుక్రవారం కూడా గోమాత తల్లికి భక్తుల సమక్షంలో గోపూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని అందరు భక్తులు తప్పకుండా దర్శించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఈ యొక్క ఆలయం అనేది ఇటీవల కాలంలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారి పరిధిలోకి కూడా అంటే వాళ్ళు తీసుకోవడం జరిగిందని కూడా తెలియవస్తుంది. ఆర్కియాలజికల్ తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు అనేది కూడా ఇది పురాతన దేవాలయం కాబట్టి వారి పరిధిలో ఉన్నది. వారు గత 7-8 సంవత్సరాల క్రితము సుమారు ఒక 70 లక్షలతోటి ఈ ఆలయానికి కొన్ని హంగులు చేశారు. అట్లాగనే ఒక ఆఫీస్ రూము, స్టోర్ రూము, తర్వాత చుట్టూ ప్రహరీ గోడ మొదలగు కార్యక్రమాలు చేశారు. ఇంకా ఒక 50 లక్షలతోటి వారు చేయాల్సిన అభివృద్ధి ఉన్నది. వినాయక విగ్రహం ఉన్నది. ఆ గుడి లేకపోవడం వల్ల ఆ గుడి కూడా కట్టుతారని చెప్పేసి త్వరలో వారిని మేము కోరడం జరిగింది. అది కూడా నిర్మాణం చేసే పనులు చేస్తున్నారు.
ఆలయానికి సంబంధించేసి ఆదాయ వనరు దీనిపై చాలా ఎకరాలు, వందల ఎకరాలు పొలాలు కూడా ఉన్నట్లు తెలియవస్తుంది. సో ఏ విధంగా ఆదాయం సమకూరుస్తుంది? ఈ దేవాలయానికి పూర్వకాలం నుండి దాతలు సమర్పించినటువంటి భూములు, వ్యవసాయ భూములు 580 ఎకరాలు సుమారుగా మనకి ఉన్నాయి. ఈ గోపాలపురం గ్రామంలో ఈ యొక్క ఆలయ భూములు ఉన్నాయి. ఈ ఆలయ భూముల మీద సుమారుగా 350 మంది సిట్టింగ్ టెనెంట్స్ ఈ యొక్క వ్యవసాయం చేసుకుంటూ దేవాలయానికి సంవత్సరానికి 4,000 రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తారు. సుమారుగా మనకి 465 ఎకరాలకి ఈ యొక్క కౌలు వస్తుంది, 18 లక్షల దాకా. ఇక మిగతా చిన్న చిన్న ఆదాయము ఒక 2-3 లక్షలతోటి టోటల్గా ఒక 21 లక్ష ఈ దేవాలయానికి ఆదాయం ఉంటుంది. ఎంత దివ్యమంగళ స్వరూపంగా ఉన్నటువంటి యొక్క అనంత పద్మనాభ స్వామిని మనం వీక్షించవచ్చు. దాదాపు 24 అడుగులుగా ఈ యొక్క విగ్రహం అనేది ఉండడం జరుగుతుంది. అద్భుతంగా ఈ యొక్క విగ్రహాన్ని ఆనాడు ఉన్నటువంటి శిల్పులు అనేవారు చెక్కడం జరిగింది. చూస్తుంటే సజీవంగా ఆ స్వామివారు మనల్ని చూస్తున్నట్లు, మనం వీక్షిస్తున్నట్లు కూడా ఈ యొక్క విగ్రహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైనటువంటి విగ్రహం, 24 అడుగుల విగ్రహం అనేది ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ తర్వాత మనము గురుమూర్తులు ఎవరైతే ఒకే పీఠంపై అధిరోహించి ఉన్నారో ఆ ఆలయంలోకి ప్రవేశించి ఆలయ విశిష్టత ఏంటి అనేది ఆలయ అర్చకుని అడిగి తెలుసుకుందాం. బురుగడ్డలో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయంలోకి మనం ప్రవేశించడం జరిగింది. ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ స్థల పురాణం ఏంటి అనేది ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఈ గుడి అండి తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజున్నార్ మండలంలో బూరుగడ్డ గ్రామంలో వేయించేసి ఉంది. సూర్యాపేట నుంచి కరెక్ట్గా 45 కిలోమీటర్లు ఈ యొక్క దేవాలయము, హుజున్నార్ నుంచి 5 కిలోమీటర్లు. విశేషంగా ఈ దేవాలయానికి ముందుగా మనము క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి తర్వాత ఇక్కడ శ్రీ అనంతపద్మనాభ స్వామి విశేషంగా ఉన్నారు. ఈ అనంతపద్మనాభ స్వామి కేరళ త్రివేంద్రంలో, తర్వాత ఉర్లుగొండ అని చెప్పి రాజమండ్రి విజయవాడ దగ్గర దారిలో ఉర్లుగొండ అనంతపద్మనాభ స్వామి ఉంటారు. తర్వాత నెల్లూరులో, వికారాబాద్లో, తర్వాత మన బూరుగడ్డలో ఉన్నారు. ఎక్కడ పట్టినా ఎక్కడ చేసినా కూడా 10 అడుగులు 12 అడుగులే విశేషంగా. కానీ ఇక్కడ స్వామివారు పుట్టిన ప్లేస్లో అంటే కేరళ త్రివేంద్రంలో 28 అడుగుల స్వామివారు, ఇక్కడ 24 అడుగులతో విశేషంగా ఉంటారు. 24 అడుగులు కూడా స్వామివారిని 3 ద్వారాలలో చూడాలి. ఈ 3 ద్వారాలు కూడా మొదటి భాగంలో స్వామివారి యొక్క తలభాగం కనబడుతుంది, అంటే శేషపానుపుతోని తలభాగం కనబడుతుంది. రెండవ భాగంలో స్వామివారి యొక్క ఉదర భాగం అంటే పొట్ట భాగం కనబడుతుంది. మూడో భాగంలో మోకాల భాగం ఉంటుంది. విశేషంగా ప్రతాపరుద్ర మహారాజుల కాలంలో సత్రంబులన రాజు గారు ఈ యొక్క దేవాలయం అంటే కాకతీయ మహారుద్ర కాలంలో సత్రంబులన రాజు గారు 1172వ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం రోజు స్వామివారి యొక్క ప్రతిష్ఠ అంటే శాల్మలీకంద ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ముందుగా ఇక్కడ ఆల్వార్లను దర్శనం చేసుకోవాలి. ఆల్వార్ అనగా మనకి గురువు గారు అంటాం తెలుగులో. ఆల్వార్ తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఉంటుంది, ఆండాలమ్మ తల్లి. ఈ గోదాదేవి అమ్మవారి దగ్గర సంతానం లేకపోయినా, పెళ్లిళ్ళు కాకపోయినా, ఇతరితర ఇతి బాధలు ఏదైనా సరే ఒకసారి అమ్మవారి దగ్గర చెప్పుకుంటే తీరదు లేదు అంటూ విశేషంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిన ప్లేస్లో కూడా అమ్మవారి యొక్క భాగము మనకి చెంప భాగం వరకే కనబడుతుంది, అంటే ఒకవైపే కనబడుతుంది అనమాట. అమ్మవారు మనకెళ్ళి తిరిగి ఉంటుంది. కానీ ఇక్కడ విశేషంగా ఏంటంటే భక్తులకు అనుగుణంగా భక్తుల వైపు తిరిగింది దక్షిణముఖంగా. అంటే అమ్మవారిని చూసేటప్పుడు మనము ఉత్తరముఖంగా చూస్తాము, అమ్మవారి మనకెళ్ళేమో దక్షిణముఖంగా చూస్తాం అనమాట. అంటే విల్ పవర్ ఎక్కువ ఇక్కడంతా. మనం ఏదనుకున్నా కోరిక తీరడానికి కారణం ఏంటంటే అది విశేషం. తర్వాత ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయి. బయట ఉన్న కోనేరేమో సూర్యపుష్కరణ అంటారు, లోన కోనేరేమో చంద్రపుష్కరణ అంటారు. ఇక్కడ దేవగన్నేరు చెట్టు, దాని పక్కన పారిజాత వృక్షం అని చెప్పి ఉన్నది. ఆ పారిజాత వృక్షం వచ్చేసేసి 946 సంవత్సరాల క్రితం అండి ఆ పారిజాత వృక్షము. ఆ 946 సంవత్సరాలు అని చెప్పి మా తాతల తరాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మాత్రము ఆ పారిజాత వృక్షాన్ని పురావస్తు శాఖలు, ఈ టెంపుల్ అంతా పురావస్తు శాఖ వాళ్ళ కింది. ఆ పురావస్తు శాఖ వాళ్ళు వచ్చేసేసి దాని బెరడు తీసుకుపోయి 1000 years పైన అంటే 1100 సంవత్సరాల పైనే ఉంటుందన్నారు, కానీ తక్కువ అయితే ఉండదని చెప్పారు. విశేషంగా 12 దినుక స్తంభాల మధ్యలో ఏ పూజా కార్యక్రమం చేసినా ఆ యొక్క ఊరు సుభిక్షంగా అంటే ఎటువంటి గొడవలు లేకుండా సస్యామలంగా ఉంటాయి. నా వెనకాల 4 స్తంభాలు ఉన్నాయండి, సార్ వెనకాల 4 స్తంభాలు ఉన్నాయి, ఈ మధ్యలో 4 స్తంభాలు ఉన్నాయి. 12 ద్విముఖం అంటే ఎట్ని చూసినా 2 ముఖాలే కనపడతాయి అనమాట. చూడండి, ఎట్ని చూసినా కూడా 2 ముఖాలే కనపడతాయి. అంత విశేషమైన దేవాలయం గర్భాలయంలో. ఈ గర్భాలయంలో ఈ బొడ్డుబండ మీద విశేషంగా కొన్ని కార్యక్రమాలే చేస్తాం. అంటే ఇక్కడ ప్రతి నెల కూడా బహుళ ఏకాదశి రోజు సహస్రనామ ఫల పుష్పార్చనని, ప్రతి పౌర్ణమికి అభిషేకం అని చెప్పి, తర్వాత ఎవరికైనా ఆరోగ్యరీత్యా సమస్యలు కానీ, తర్వాత సంతాన సమస్యలు కానీ, ఇంకా ఇతరితర ఇతి బాధలు అయినా సరే ఒకసారి ఇక్కడ వచ్చి చెప్పుకున్న తర్వాత వారికి నరసింహస్వామిను ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాం. అది కూడా విశేషంగా బొడ్డుబండ మీద కూర్చోబెట్టి అభిషేకం చేస్తాం. కాబట్టి ఏదనుకున్నా కూడా కోరిక తీరడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏకపీఠం మీద 3 ఉన్నారు. భృగు మహర్షి బూరుగు చెట్టు కింద తపస్సు చేశారు, భృగుగడ్డ అన్నారు. దాన్ని పిలవడం రాక బూరుగడ్డ అంటున్నారు అనమాట. శాల్మలీ కందాపురం అసలు ఊరి పేరు ఇది. ఆ శాల్మలీ కందాపురం ఎవరంటే అమ్మవారు.
అయితే తెలుగులో అర్థం ఏంటంటే మనకి గురిచెలతో కూడుకున్న అమ్మవారు చల్లని తల్లి అని అర్థం అనమాట. అది దాన్ని మార్చేసి భృగుగడ్డగా మార్చారనమాట. తర్వాత వచ్చేసేసి శాల్మలీ కంద అంటే ఆది అంటే భూదేవి, వరాహస్వామి, లక్ష్మీదేవి, నృసింహస్వామి, వేణుగోపాలస్వామి ఏకపీఠం మీద ముగ్గురున్నారు. సింహాచలంలో ఫస్ట్ మెయిన్గా వెలిసిన స్వామి, ఆ తర్వాత కోనేరు పక్కన వరాహస్వామి, తర్వాత మన బూరుగడ్డలోనే మురు వరాహస్వామి ఉన్నారు. అసలు వరాహస్వామి చరిత్ర ఏంటంటే మనకి స్వామివారు భూదేవి అమ్మవారిని చాపలాగా చుట్టి నీళ్ళలో దాచిపెడితే వరాహస్వామి పంది అవతారంలో వచ్చి అమాంతం స్వామివారిని అమ్మవారిని పైకి తీసుకొని వస్తారనమాట. ఇక్కడ కూడా అలాగనే ఉంది. తన యొక్క పిరుపులు తన యొక్క తొడ మీద పెట్టుకున్నాడు, భూదేవి అమ్మవారిని భూమి మీద ఆనకుండా తన చేతిలో పెట్టుకున్నాడు. విశేషంగా ఇక్కడ ఉండటం కూడా అలాగనే ఉంది భూవరాహ స్వామి. ఆ తర్వాత లక్ష్మీ నృసింహస్వామి. లక్ష్మీ నృసింహస్వామి ఏంటంటే మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట, మట్టపల్లి, వాడేపల్లి, వేదాద్రి, మంగళగిరి, మత్స్యగిరి, అహోబిలం చాలా ఉన్నాయి గొప్ప దగ్గర. ఎక్కడ పట్టినా కూడా ఒక కొండలలో వెలిచిందంటే నరసింహస్వామి విశేషంగా. అట్లా వరాహస్వామి నరసింహస్వామి నల్లటి రూపంలో కనబడతారు. ఇక్కడ వేణుగోపాల స్వామి ఎరుపుగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు స్వామివారు. తర్వాత వరాహస్వామి నరసింహస్వామి సంబంధం లేకుండా ఒక పక్కకని ఉంటాడు అనమాట కొద్దిగా. కాబట్టి ఒరిజినల్ స్వామివారు వేణుగోపాల స్వామి. కాబట్టి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి. వేణుగోపాల స్వామి విశేషం ఏంటంటే ఇక్కడ ఆ వేణుగోపాల స్వామి ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలకు కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే మొత్తం కూడా వేణుగోపాల స్వామి అంటే కళ్యాణం కానీ స్వామివారి ప్రత్యేక పూజలు కానీ ఏదైనా సరే వేణుగోపాల స్వామి శ్రీకృష్ణుడికే చేస్తాం అనమాట. అట్లా ఏకపీఠం మీద ముగ్గురుండి స్వామివారి ఫేసింగ్ ఏంటంటే దక్షిణముఖంగా ఉందండి. దక్షిణముఖంగా ఉన్న దేవాలయం ఏంటంటే మనకి ఉత్తర దర్శనం అనేది ముక్కోటి ఒక్కరోజే జరుగుతుంది. మిగతా రోజులలో ముక్కోటి రోజు తప్ప మిగతా రోజులలో ఎక్కడ కూడా పట్టినా కూడా ఉత్తర దర్శనం అనేది ఉండదు. కానీ ఈ దేవాలయంలో మాత్రం ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నా ఉత్తరముఖంగా ఉంటుందన్నమాట. స్వామివారి ఇది ఉత్తరం, ఇది దక్షిణము, స్వామివారి యొక్క తూర్పు పడమర. ఇక్కడ రాగానే అందుకోసమే ఆడవారిని మగవారిని వేరు చేసే పూజ చేస్తాం. ఎందుకంటే మగవారిని తూర్పు దిక్కున ఆడవారిని పడమర దిక్కున నిలబెడతాము. ఎందుకయ్య గారు మీకు అనుమానం రావచ్చు తూర్పు పడమరగా నిలబెడతాము ఎందుకని అంటే విశేషంగా తూర్పు పడమర కూడా మనం కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడిని ఈశాన్య మూలలో పెట్టి తూర్పు పడమరగా కూర్చోబెడతాం. తూర్పు దిక్కున స్వామివారిని పడమర దిక్కున స్వామివారు చూసేటట్టు పెడతాం. మనం కూర్చునేటప్పుడు తూర్పు దిక్కున కూర్చొని పూజ చేసుకుంటాం. ఎందుకంటే విల్ పవర్ మనం చేసుకున్న పూజ అనేది మనకు అందడం కోసం. ఈ స్వామివారికి 1172వ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం రోజు స్వామివారి ప్రతిష్ట ప్రతాపరుద్ర మహారాజులు కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర మహారాజు కాలంలో సత్రంబులన రాజు గారు ఈ గుడి కట్టించింది ఎవరంటే సామంతరాజు సత్రంబులన రాజు గారు ఈ యొక్క దేవాలయాన్ని విశేషంగా విష్ణు ఆలయం కట్టారు. అయితే కాకతీయుల కాలంలో ఎక్కువ శివుణ్ణి ఆరాధించేటోరు కాబట్టి ఆ విష్ణుమూర్తి ఎందుకు వచ్చారంటే ఆ ప్రతాపరుద్రుడికి సత్రంబులన రాజు గారు విష్ణు భక్తి ఎక్కువ, హరిభక్తి ఎక్కువ ఉండటం వల్ల ఆ యొక్క కాకతీయుల కాలంలోంచి శిల్పిని తయారు చేసి విష్ణు ఆలయాన్ని శివరూపంలోంచి విష్ణు ఆలయంగా చేసి శివాయ విష్ణు రూపాయ అని చెప్పి విశేషంగా ఈ దేవాలయం చేశారు. జై శ్రీమన్నారాయణ. ఇది ఆలయం యొక్క విశిష్టత. ముఖ్యంగా భక్తులకు నిత్యం కూడా కొంగు బంగారంగా వెలుగుంది. వారి యొక్క కోరికలు తీర్చేటటువంటి యొక్క దేవుడు వెలసిల్లాడని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మితమైనటువంటి యొక్క ఆలయానికి సంబంధించేసి అనేక రకమైనటువంటి విశేషాలు కూడా ఉండడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఆలయంలో కూడా ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు మాత్రం దర్శనం ఇవ్వరు. కానీ ఇక ఆలయంలో మాత్రము ముగ్గురు దేవతామూర్తులు ఆ యొక్క ఒకే పీఠంపై మాత్రం దర్శనం ఇస్తూ ఉండడం జరుగుతుంది. ఆదివరాహ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి ఈ ముగ్గురు కూడా ఒకే పీఠంపై అధిరోహించడం మాత్రం ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టత అని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. బూరుగడ్డ ఆలయం నుండి కెమెరా రవితో పుల్లారు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.